పాకిస్తాన్ మరొకసారి పరువు పోగొట్టుకుంది. ఖవాజా ఆసిఫ్ వాళ్ళ రక్షణ మంత్రి ఇప్పుడు మన బెలూచ్ రెబల్స్ని చంపేస్తున్నాం, తాట తీసేస్తున్నాం అదని చెప్పేసి అక్కడ బెలూచ్ రెబల్స్ మీద దాడి చేశారు. కరెక్టే, దాదాపు 120 మందిని దాకా చంపామన్నారు. ఆ తర్వాత వాళ్ళు 200 మందిని చంపారు. అట్లాగే వీళ్ళకి సంబంధించిన సైన్యాన్ని తాట తీసి వదిలిపెడుతున్నారు. బై రోడ్డు, బై రైల్ ఇప్పటిదాకా వెళ్ళే దమ్ము లేదు బెలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యానికి. ఎందుకు అన్నది ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ ఎవరైతే వాళ్ళ రక్షణ మంత్రి చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర మాకంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, అవన్నీ భారతదేశం ఇచ్చింది, అవి సోఫిస్టికేటెడ్ వెపన్స్, పాకిస్తాన్ సైన్యం దగ్గర కూడా లేవు, అంతటి డబ్బులు పెట్టి వాళ్ళు కొనగలిగారంటే దాని వెనకాల పెద్ద దేశం ఉంది, అది భారతదేశం అని చెప్పుకొస్తున్నాడు. వాడు ఏడుపు దాన్ని పక్కన పెడితే ఆ బెలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ అప్పుడప్పుడు దాడులు చేయడం తప్ప ఏమీ పీకలేదు. ఒకప్పుడు మనం గనక ఇండియాలో నక్సలైట్ల మీద అప్పుడప్పుడు అటాక్ చేసి సంతృప్తి పడ్డట్టు, టెర్రరిస్టుల మీద అప్పుడప్పుడు దాడి చేసి సంతృప్తి చెందినట్టు, అదే ఇప్పుడు ఆపరేషన్ తుడిచిపెట్టడం జరిగిపోతుంది నక్సలైట్లని. అట్లాగే టెర్రరిజాన్ని వెంటాడి వేటాడుతున్నారు. అతి స్వల్ప దాడులే జరిగినాయి టెర్రరిస్ట్ అటాక్స్. అదే ఇంతకు ముందు అయితే కనుక ఏడాదికి అర్రజం జరుగుతూ ఉండే. అది ఇప్పుడు పాకిస్తాన్కి ఆ దెబ్బ ఎట్టుంటుందో రోజు చూపెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి బెలూచ్ రెబల్స్. ఓ రకంగా చెప్పాలంటే అచ్చ తెలుగు పచ్చి భాషలో, నాటు భాషలో చెప్పంటే పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటోంది.